ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు మెగా వేలాన్ని నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో మెగా వేలం ఉండొచ్చు. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకోవాల్సిన ఆటగాళ్లపై దృష్టి సారించాయి. అదే సమయంలో వేలంలో కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్లపై ఓ కన్నేశాయి. ఇక ఐపీఎల్ 2024 సీజన్ సమయంలో ముంబై ఇండియన్స్ లో జరిగిన పరిణామాల నేపథ్యంలో స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ మెగా వేలంలో పాల్గొంటాడనే వార్తలొస్తున్నాయి. ఐపీఎల్లో విజయవంతమైన కెప్టెన్లలో రోహిత్ శర్మ ఒకడు. ఇలాంటి ఆటగాడు మెగా వేలంలోకి వస్తే అతన్ని సొంతం చేసుకునేందుకు అన్ని ఫ్రాంచైజీలు పోటీ పడతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ రోహిత్ గనుక మెగా వేలంలోకి వస్తే అతన్ని సొంతం చేసుకునేందుకు లక్నో సూపర్ జైంట్స్ సిద్ధంగా ఉన్నట్లు జట్టు ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. ఓ ఇంటర్వ్యూలో జాంటీ రోడ్స్ మాట్లాడుతూ, ఒకవేళ రోహిత్ శర్మ వేలంలోకి వస్తే ప్రతి ఫ్రాంచైజీ అతడి కోసం పోటీ పడుతుంది. అతడు గొప్ప ఆటగాడు. అతన్ని సొంతం చేసుకునేందుకు లక్నో సైతం ఆసక్తిగా ఉంది. ముంబైకి ఫీల్డింగ్ కోచ్ గా ఉన్న సమయంలో రోహిత్ తో చాలా క్లోజ్ గా పనిచేశా. అతడి బ్యాటింగ్ స్టైల్ అంటే నాకెంతో ఇష్టం అని జాంటీ రోడ్స్ అన్నాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2022-23 సీజన్లలో లక్నో సూపర్ జైంట్స్ ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఐపీఎల్ 2024 సీజన్లో నిరాశపరిచి పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో ఇటీవల భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ ను తమ జట్టు మెంటర్ గా నియమించుకుంది.